ప్రైజ్ లో ప్రవేశనామంలో మీ అందరికి కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్యాంశం ఏంటి అంటే మనము మోషే గురించి ఈ రోజు తెలుసుకున్నాము. మోషే గురించి మనం తెలుసుకున్న కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడువు, మహాగణుడువు, ప్రభావం కలిగిన దేవుడవు, రాజువు, రక్షకుడవు, రానయ్యన్న వాడవు, ఉన్నవాడువును అనువాడమైనటువంటి దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసయ్యవు, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవై ఉండి నీకు అందృష్టం మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడవు, అపారమైన మీ ప్రేమకు కృపకు వందనాలు. నా తండ్రి ఉదయకాలంలో ప్రభా నీ పల్లారిశిఖ దేవాన్ని పాల్సందులో చేరి నేను శుద్ధించుటకు మహిమపరచు గణపరచుటకు నీవిచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా నోటికి ప్రభా మీరు నూరుగా ఉండి నా నోరుని బూరగా మీరు చేసుకొని వాడుకోమని బ్రతిమాలు కొంచున్నాను. వాక్యము విత్తనైన దాన్ని నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు విత్తుచున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము మంచి నేల పడుటకు సహాయం చేసినందుకే వందనాలు. దేవా ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి హృదయంలో ప్రభా ఫలభరితం అవుటకు సహాయం చేసినందుకే వందనాలు. అదే విధంగా ప్రభా రోజుకు ఒక ఆత్మ రక్షించబడుటకు మీ కృప నాకు దయచేసినందుకే వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని నేను నామం హెచ్చిస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మోషే గురించి మనము ఈ రోజు తెలుసుకున్నాము. నిర్గమకాండము 2వ అధ్యాయం నుండి మనము 34వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశంను, అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం గురించి ఈ రోజు మనము తెలుసుకున్నాము. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు అనే దేవుడైన యెహోవానే స్వయంగా ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా సాత్వికుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి నమ్మకమైనటువంటి సేవకుడు మోషే అయి ఉంటున్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు. మోషే తన ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు అని దేవుడైనటువంటి యెహోవానే ఇక మోషేను మెచ్చుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. మోషే ఇక్కడ యోసేపు ఐగుప్తులో ఉన్న కాలంలో యాకోబు యొక్క సంతానము 70 మంది ఇక్కడ ఐగుప్తునకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. వారు క్రమక్రమంగా విస్తరించి లక్షల సంఖ్యగా వారు అక్కడ పెరిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇక్కడ ఐగుప్తు రాజు అదేవిధంగా ప్రజలు వారి చేత కఠినమైనటువంటి పనులు చేయించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తు రాజు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కఠినమైనటువంటి సేవను వారు చేయించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక రాజు హెబ్రీల యొక్క మగపిల్లలందరినీ కూడా పుట్టగానే చంపివేయమని హెబ్రీ మంత్రసానులకు ఇక్కడ ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాము. ప్రతి మగబిడ్డ కూడా అక్కడ నదిలో పారవేయమని వారికి ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము. కానీ మంత్రసానులు రాజు ఆజ్ఞను పాటించక రాజుతో ఇక్కడ అబద్ధం చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఈ తరుణంలో మోషే యొక్క పుట్టుక, అదేవిధంగా మనము వివాహం గురించి చూద్దాము. ఇక లేవి వంశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక అందమైనటువంటి కుమారుల్ని జన్మించినట్టుగా చూస్తున్నాము. ఆ స్త్రీ రాజాజ్ఞను ఎప్పుడైతే రాజాజ్ఞ మగ పిల్లవాడు పుట్టగానే నదిలో పారవేయమని ఆజ్ఞ ఉంది కనుక రాజు యొక్క ఆజ్ఞకు భయపడినటువంటి ఆ స్త్రీ ఒక చిన్న జమ్మ పెట్టెను తయారు చేసి ఆ యొక్క బిడ్డను దాన్ని దాచి ఆ జమ్మ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి ఇక నదిలో నాచులో దాచిపెట్టినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ స్త్రీ ఆ బిడ్డ కుమారునికి జన్మించి ఆ కుమారుణ్ణి ఒక జమ్మ పెట్టెలో పెట్టి ఆ జమ్మ పెట్టెను ఒక నదిలో దాచి ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. ఫరో చక్రవర్తి యొక్క కుమార్తె ఇక నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ యొక్క బాలుని చూసినట్టుగా మనము చూస్తున్నాము. ఫరో కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బాలుని చూసినట్టుగా మనము చూస్తున్నాము. చాలా సంతోషించి ఆ పిల్లవాడిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాము. అదేవిధంగా ఆ బిడ్డను పెంచేటువంటి భారాన్ని ఆ పిల్లవాడిని కన్నటువంటి తల్లికి ఆమె అప్పగించినట్లుగా కూడా చూస్తున్నాము. ఆ బాలుడు
నీటి నుండి తీయబడ్డాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము. మోషే రాజభవనంలో రాజకుమారునిగా ఇక్కడ పెరిగినట్టుగా మనము చూస్తున్నాము. మోషే రాజకుమారుడుగా రాజభవనంలో పెరిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. ఒకరోజు మోషే అదే విధంగా ఒక ఐగుప్తుడు హెబ్రీయులు ఇద్దరు కూడా కొట్టుకోవడం అనేది చూశాడు. మోషే ఐగుప్తుడు అదే విధంగా హెబ్రీయులు ఇద్దరు కూడా కొట్టుకోవడం చూసి తన యొక్క స్వజాతి యొక్క అభిమానంతో అక్కడ ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చివేసినట్టుగా మనము చూస్తున్నాము. మరుసటి దినము తెల్లవారి ఇద్దరు కూడా హెబ్రీయులు కొట్టుకోవడం అనేది మోషే చూసినప్పుడు మోషే వారికి న్యాయాన్ని చెప్పాలని వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారిలో ఒకడు, నిన్న నీవు ఐగుప్తుని చంపావు, ఈ రోజు నన్ను చంపాలనుకుంటున్నావా అని తన గురించి ఇక్కడ అడిగినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తుని చంపినటువంటి ఈ యొక్క విషయము, ఆ యొక్క రహస్యం అనేది బయటపడింది అనేసి ఇక మోషే భయపడి తన యొక్క ఆ యొక్క దేశం నుండి పారిపోయి మిద్యాని దేశానికి పారిపోయినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే మోషే ఇక ఐగుప్తుని చంపానన్నటువంటి విషయము హెబ్రీయులు ఇద్దరు కూడా పోట్లాడుకొంచున్నప్పుడు, నిన్న నువ్వు ఐగుప్తుని చంపినట్టుగా నన్ను నువ్వు చంపుతావా అని అడిగినప్పుడు ఈ విషయం అందరికి తెలిసింది అన్నటువంటి ఈ రహస్యం అందరికి బయటపడిందని తెలుసుకున్నప్పుడు మోషే అక్కడ నుండి ఆ దేశం నుండి పారిపోయి ఇక్కడ మిద్యాను దేశానికి పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ అక్కడ మిద్యాను దేశానికి పారిపోయిన తర్వాత మోషే ఇక సిప్పోరా అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత దేవుడి యొక్క దర్శనం అనేది మోషేకు కలిగినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలు ఇక ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారని వారు యెహోవా దేవునికి మొర్ర పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు వారి యొక్క మొరను విని, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొరను విని వారిని ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేయాలని దేవుడైనటువంటి యెహోవా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఒక దినము మోషే ఇక గొర్రెలను మేపుచు హోరేబు కొండకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ హోరేబు కొండ దగ్గర అక్కడ అగ్నిలో మండుచున్న ఒక పొదను ఇక మోషే చూసినట్టుగా మనము చూస్తున్నాము. మంటలో పొద కాలిపోలేదు. ఆ వింతను చూడాలని మోషే ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఆ పొదలో నుండి దేవుని యొక్క స్వరాన్ని మోషే విన్నట్టుగా మనము చూస్తున్నాము. మోషే నీవు నిల్చున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము అని దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. నీవు దగ్గరికి రావద్దు, నీ కాళ్ళకు చెప్పులు వదులుము అని ఇక్కడ మోషేతో దేవుడైన యెహోవా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ నేను ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజల యొక్క మొరను విన్నాను కనుక కనుక వారిని విడిపించి పాలు దెన్నెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి నేను వారిని చేరుస్తాను. ఈ పని మీ ద్వారా జరుగుతుంది అని దేవుడు మోషేతో ఇక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క మొరను నేను విన్నాను, వారిని దాసత్యం నుండి నేను విడిపిస్తాను. అయితే ఈ పని చేయవలసింది నీవు అని దేవుడైనటువంటి యెహోవా మోషేతో ఇక్కడ మండుచున్న పొద ద్వారా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు మోషే, దేవా నేను ఒక మామూలు మనిషిని కదా, నేను బాగుగా మాట్లాడలేని శక్తి లేని వాడిని కదా, ఆ ప్రజలు నన్ను నమ్మరు అని ఇక్కడ మోషే తిరిగి దేవుడికి సమాధానము చెప్తుండు. నేను ఒక మామూలు వ్యక్తిని, నాకు మాట్లాడడం కూడా సరిగా రాదు, ఆ ప్రజలు నన్ను ఇలా నమ్ముతారు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఐగుప్తుని చంపాడు, హెబ్రీయులు పోట్లాడుకుండగా చూసి పారిపోయినటువంటి వ్యక్తి కనుక నన్ను ఏ విధంగా నమ్ముతారు వారు అనేసి ఇక్కడ మోషే దేవునితో మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే వేరే ఎవరినైనా పంపించమని కూడా దేవుడికి ఇక్కడ దేవుడితో మోషే చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. కానీ దేవుడు ఈ పని చేయడానికి నీవే తగిన వాడివి అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు విశ్వసించడం కోసము ఈ 3 సూచన క్రియలను చేయమని మోషేతో దేవుడు ఇక్కడ మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. మొదటిది సూచన క్రియ ఏంటి అంటే మోషే తన చేతికున్నటువంటి కర్రను కింద పడవేయగానే అది పాముగా మారిపోయింది. దాని యొక్క తోకను
పట్టి పైకి ఎప్పుడైతే ఎత్తాడో అప్పుడు అది కర్రగా మారిపోయినట్టుగా చూస్తున్నాము. మొదటి ఈ యొక్క సూచన క్రియల ద్వారా ఆ ప్రజలు నేను నమ్ముతారు అని దేవుడు అనేటువంటి యెహోవా మోషేతో సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అందులో మొదటిది తన చేతిలో ఉన్నటువంటి కర్ర కింద పడిపోయినగా పాముగా మారుతుంది. దాని తోక పట్టుకోగానే అది తిరిగి కర్రగా మారుతుంది. రెండవదిగా చూసినట్లయితే మోషే తన చెయ్యిని రొమ్మున ఉంచుకోగానే అది కుష్టుతో తెల్లగా మారిపోతుంది. రెండవసారి అలా చేయగానే మామూలు చేయగా మారిపోతుంది. మూడవదిగా చూసినట్లయితే కొంచెం ఏటి నీళ్లు తీసుకొని నేల మీద పోయగానే అవి రక్తంగా మారిపోతాయి. ఈ యొక్క మూడు సూచన క్రియల ద్వారా ఆ ప్రజలు నన్ను నమ్ముతారని దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. మోషే ఐగుప్తునకు వెళ్ళడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని పైన విశ్వాసం ఉంచినటువంటి మోషే ఐగుప్తుకి వెళ్ళడం అనేది చూస్తాము. యెహోవా దేవుడు మోషేతో ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. నువ్వు ఐగుప్తి రాజు ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా అరణ్యానికి వెళ్లి దేవుణ్ణి పూజించాలని, కాబట్టి అనుమతి ఇవ్వండి అని ఆర్థించు అని దేవుడు ఇక్కడ మోషేతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. రాజు దగ్గరికి వెళ్లి ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో దేవుణ్ణి పూజించాలి అని అనుమతిని తీసుకోమని ఆ విధంగా మాట్లాడమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాము. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని, అదే కాబట్టి అతడు నీకు అనుమతి అనేది ఇవ్వడు కనుక అప్పుడు నేను ఐగుప్తు ప్రజలను తెగుళ్లతో బాధ పెడతానని, అదేవిధంగా వారు విసిగిపోయి మిమ్మల్ని దేశము విడిచిపోమ్మని తొందర పెడతారని, నేను నీకు ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉంటానని దేవుడు ఇక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాము. ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఆర్థించు, నా ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో దేవుణ్ణి సేవించడానికి పంపించమని, అయితే ఫరో హృదయాన్ని నేను కఠినము చేస్తానని దేవుడు చెప్పాడు. అదే విధంగా ప్రజలను బాధ పెట్టడం ద్వారా వాళ్ళు విసిగిపోయి మిమ్మల్ని నేను తెగుళ్ళ ద్వారా వారిని నేను విసిగిస్తానని, తద్వారా వారు మిమ్మల్ని తొందర పెడతారు వెళ్ళమని అనేసి దేవుడైన యెహోవా స్వయంగానే తన ప్రణాళికను ముందుగానే మోషేకు తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలను అప్పుడు నువ్వు తోడుకొని బయటికి రావాలని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. మోషే యొక్క తన కర్రను చేత పట్టుకొని తన అన్న అయినటువంటి అహరోనును వెంట తీసుకొని ఐగుప్తు దేశంలో వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ యొక్క పెద్దలందరినీ కూడా పిలిపించాడు మోషే. అదే విధంగా తాము వచ్చినటువంటి పనిని వారికి తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము. మోషే చేసినటువంటి 3 సూచన క్రియలు చూసినటువంటి ప్రజలు మోషే నిజంగానే దేవుని చేత పంపబడ్డాడని అక్కడ నమ్మినట్టుగా మనము చూస్తున్నాము. మోషే అహరోనులు ఫరో రాజు దగ్గరికి వెళ్లి అనుమతి కూడా అడిగినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఫరో యెహోవా ఎవడని, ఆయనను నేను ఎరగను అని కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో. ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ అనుమతి ఇవ్వను అని మోషేతో ఫరో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలకు తాను పంపించనని ఖచ్చితంగా ఇక్కడ ఫరో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అంతేకాకుండా ఇజ్రాయేలీలకు గడ్డి ఇవ్వవద్దని, అదేవిధంగా ఎక్కువ కష్టపెట్టమని, అంత మాత్రమే కాకుండా ఇటుకలు మాత్రము తక్కువ కాకుండా చేయమని తన అధికారులకు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము. ఫరో యొక్క హృదయం కఠినపరచడము ద్వారా వారు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు గడ్డి కూడా ఇవ్వలేదు. వారిని ఇంతకన్నా ముందు కన్నా ఎక్కువగా కష్టపడడం అనేది జరిగింది. రోజు చేసేటువంటి ఇటుక లెక్క ప్రకారం అంతే చేయాలని కూడా వారికి ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత దేవుడు 10 తెగుళ్ల ద్వారా ప్రజలను అక్కడ హింసించినట్టుగా మనము చూస్తున్నాము. మోషే అహరోనులు రెండవసారి ఫరో దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. ఫరో ఏదైనటువంటి సూచన క్రియ చేసి చూపించమన్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాము. అహరోను తన చేతిలో ఉన్నటువంటి కర్రను కింద పడవేసినప్పుడు అది పాముగా మారింది. అయితే ఫరో చెప్పగానే
ఐగుప్తి మాంత్రికులు కూడా ఈ యొక్క పాములను సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము. అహరోను యొక్క కర్రను కింద పడవేయగానే అది పాముగా మారింది. కానీ అదే సూచన క్రియను ఐగుప్తి యొక్క మంత్రికులు అందరూ కూడా ఆ విధంగా పామును సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము. కానీ అహరోను యొక్క కర్ర అహరోను పాము అక్కడ ఉన్నటువంటి పాములన్నిటినీ కూడా మింగి వేసినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు మంత్రికులు కూడా పాములను సృష్టించినారు, కానీ అహరోను యొక్క పాము మాత్రం ఆ మిగతా అందరి పాములను మింగివేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క అద్భుతం చేసినప్పటికీ కూడా, చేసిన తర్వాత కూడా ఇక ఫరో మనసు మాత్రము మెత్తబడలేదు. అతడు ఎంత మాత్రం కూడా కరిగిపోలేదు. తన హృదయము కఠినంగానే ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అందువల్ల ఎప్పుడైతే ఈ సూచన క్రియ జరిగినప్పటికీ కూడా ఫరో యొక్క హృదయం కఠినం కానే ఉంది కనుక యెహోవా మరి ఇంకా 10 తెగుళ్లను ఈ యొక్క ఐగుప్తి దేశ ప్రజలను తెగుళ్ల ద్వారా బాధ పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క 10 తెగుళ్ళు ఏంటి అంటే, మొదటిగా చూసినట్లయితే ఒకటి నీళ్లను రక్తంగా మారుట, రెండవది దేశం పైనకు కప్పలను రప్పించుట, మూడవదిగా పేర్లు రప్పించుట, నాలుగవదిగా ఇక్కడ జోరీలను రప్పించుట, ఐదవది తెగుళ్ల ద్వారా ప్రజలను బాధ పెట్టడం అనేది జరిగింది. అదే విధంగా ఆరవది పొక్కులు దద్దుర్లు రావడము జరిగింది. ఏడవదిగా వడగళ్లను కల్పించాడు. ఎనిమిదవదిగా మిడతలను ఆ యొక్క దేశం పైనకు పంపించాడు. తొమ్మిదవదిగా చీకటి ఆ దేశం అంతా కూడా వ్యాపించింది. 10వదిగా చూసినట్లయితే తొలుచూలు పుట్టినటువంటి బిడ్డలను పశువులన్నీ కూడా మరణించడం అనేది జరిగింది. ఈ యొక్క 10 తెగుళ్ల వలన ఐగుప్తి ప్రజలు ఎంత బాధపడ్డట్టుగా మనము చూస్తున్నాము. ఈ 10వ తెగుల్లో ఇక 10వ తెగులు రాబోతుందని మోషే హెచ్చరించినప్పటికీ కూడా ఫరో లెక్క చేయలేదు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో తొలిచూలు వాళ్ళందరూ కూడా చనిపోతారు, మనుషులు పశువులు అన్ని చనిపోతాయని మోషే హెచ్చరించినప్పటికీ కూడా ఇక ఫరో అనేది దాన్ని లెక్క చేయకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత పస్కా పండుగ తర్వాత దాస్య విముక్తి అనేది మనము చూద్దాము. మోషే జరగబోయేటువంటి సంగతులన్నింటినీ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ముందుగానే తెలియచేసినట్టుగా మనము చూస్తున్నాము. వారు ఎప్పుడు ఏమి చేయాలో ప్రతిదీ కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు మోషే వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. మీరు పస్కా పండుగను ఆచరించండి అని వారికి చెప్పినట్టుగా చూస్తున్నాము. ఒక 7వ వయసు ఉన్నటువంటి గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని మీకు ఇండ్ల ద్వార బంధకము పైన పై కమ్మి మీద 2 నిలువు కమ్మిల మీద అదే విధంగా చల్లమని ఇక్కడ మోషే చెప్పినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ యెహోవా ఆ రక్తాన్ని చూసి మీ యొక్క తొలిచూలు పిల్లలను చంపకుండా దాటిపోతాడు అని మీరు మీ నడుము కట్టుకొని కాళ్లకు చెప్పులు తొడుగుకొని కర్ర చేత పట్టుకొని త్వరపడుచు ఆ గొర్రెపిల్ల మాంసంను పులియని రొట్టెలను తినాలని 7వ దినము యెహోవా మిమ్మల్ని ఐగుప్తి బానిసత్వం నుండి తప్పించి ఆ దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాడని మోషే చెప్పినట్టుగా చూస్తున్నాము. ఒక 7వ గొర్రెపిల్లను చంపి దాని యొక్క రక్తాన్ని మీ ద్వారబంధకముల మీద ఆ యొక్క పూసి తర్వాత మీరు తోడపడచ్చు దాన్ని పులియని రొట్టెలతో ఆ యొక్క పస్కాను చెయ్యాలని మోషే వారికి చెప్పినట్టుగా వివరించినట్టుగా మనము చూస్తున్నాము. అంతా కూడా వారు మోషే చెప్పిన విధంగానే జరిగించినట్టుగా మనము చూస్తున్నాము. ఫరో ఇల్లు మొదలుకొని ఖైదీ వరకు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాము. ఆ యొక్క 10వ తెగులు ద్వారా పశువుల్లో కూడా అన్ని కూడా ఈ విధంగానే జరిగినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు దేశం అంతా కూడా మహాఘోష అక్కడ పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. ప్రజలు భయంతో గడగడ అక్కడ వణికినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనుషులు అదే విధంగా పశువులు జంతువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తొలిచూలు కూడా ఆ దినము మరణించినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఫరో ఇజ్రాయిల్ ప్రజలను వెంటనే తీసుకొని పొమ్మని తొందర పెట్టినట్టుగా చూస్తున్నాము. ఐగుప్తు దేశంలో ఇక 10వ తెగులు ఎప్పుడైతే సంభవించిందో తొలిచూళ్ళందరూ కూడా మరణించారో అక్కడ మహాఘోష పుట్టినట్టుగా చూస్తున్నాము. ఆ సమయంలో ఫరో ఇక ఇజ్రాయిలను తీసుకొని పొమ్మన్నట్టుగా మనము చూస్తున్నాము. కనాను దేశానికి వీరి యొక్క ప్రయాణము ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా మోషే అహరోన్ల నాయకత్వంలో వారందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరినట్టుగా
చేసినట్టుగా మనము చూస్తున్నాము. వారు ఐగుప్తి వారిని అడిగి విస్తారంగా కూడా వెండిని అదే విధంగా బంగారంను బట్టలను వారు అడిగి తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. వారు రామాసేను నుండి సుక్కోతుకు ప్రయాణమై ముందుకు సాగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరినటువంటి ఇజ్రాయేలు ప్రజలు పిల్లలు కాక మొత్తము 6 లక్షల మంది అయినట్టుగా మనము చూస్తున్నాము. 430 సంవత్సరంలో ఐగుప్తులో వారు బానిసత్వంలో పలు బాధలు అనుభవించిన తర్వాత 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆ బాధను శ్రమను అనుభవించిన తర్వాత మోషే ద్వారా వారికి ఇక దాస విముక్తి జరిగినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు. మోషే నమ్మకమైనటువంటి సేవకుడు అయి ఉంటున్నాడు. అదే విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను ఇక్కడ సంపూర్ణంగా అనుమతించినటువంటి వాడై ఉంటున్నాడు మోషే. అదే విధంగా దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను జరిగించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. మోషే దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. ఆయన యొక్క మహిమను చూసినటువంటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు. ఆయనతో మాట్లాడాడు. దేవుని యొక్క మహిమను చూసినటువంటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు. మోషేకు యేసుక్రీస్తు కొన్ని విషయంలో మనము స్వారూప్యము ఉంది అని బైబిల్ పండితులు నమ్ముచున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. మోషే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేసి కనాన్కు చేర్చినట్టుగా మనము చూస్తున్నాము. యేసు మానవులను ఇక పాప దాస్యం నుండి విముక్తులను చేసి పరలోకానికి చేరుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మోషే ఇజ్రాయేల్ ప్రజల కోసము దేవునికి విజ్ఞాపన చేసినటువంటి విధంగానే యేసు మన కొరకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. మోషే మంచి నాయకుడై ఉంటున్నాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజలను దాస్య విముక్తి కొరకు ప్రభువుకు విజ్ఞాపన చేసిన వ్యక్తి అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకు మన దాస్యముల కొరకు తాను శిలువపై మరణించి తండ్రికి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము మనము 12వ వచనము చూసినట్లయితే యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు అని వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి చూసినటువంటి, దేవుని మహిమను చూసినటువంటి, దేవునితో మాట్లాడినటువంటి ప్రవక్త ఇజ్రాయేలులో ఇంకా పుట్టలేదు ఇది వరకు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. మోషే వలె దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వారంగా మనందరం కూడా ఉందమో గాక. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితమో చేయును గాక. ఆమేన్.